రామాయణ కథ భాగం 1 రాముని జననం వరకు విస్తృత కథ రూపంలో. ఒకప్పుడు అయోధ్య అనే మహానగరంలో అనాదిగా భూమిపై ధర్మాన్ని కాపాడేందుకు పరమాత్ముడు కలియుగానికి ముందుగా ఒక అవతారాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఆ అవతారం పేరే రామ అవతారం. అప్పటి భూమి పాపాలతో నిండిపోయింది. రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుండి వరాలు పొందిన తరువాత తను దేవతల్ని ఋషుల్ని హింసించటం ప్రారంభించాడు. ఎవరూ అతనిని జయించలేకపోయారు. అందుకే భూమి తల్లి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళింది. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు. విష్ణువు నవ్వుతూ అన్నాడు, నేను రాక్షసులను సంహరించేందుకు మానవ రూపంలో భూమికి వచ్చేస్తాను. దశరథ మహారాజు. అప్పటికి భూమిపై అయోధ్య అనే గొప్ప రాజధానిలో ఇక్ష్వాకు వంశానికి చెందిన ఓ గొప్ప రాజు ఉన్నాడు, దశరథ మహారాజు. ఆయన ధర్మవంతుడు, వీరుడు, అందరి హితానికి కృషి చేసే పరిపాలకుడు. ఆయనకు 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. అయితే ఒక్కటే తలవేగిస్తున్న సమస్య, సంతానం లేదు. ఎంత యజ్ఞాలు చేసినా దైవానుగ్రహం రాలేదు. చివరికి వశిష్ఠ మహర్షి సూచనతో పుత్రకామేష్టి యాగం చేసేందుకు సిద్ధమయ్యారు. యాగం ఫలితం. ఆ యాగంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అతను, ఇది పాయసం, అమృతప్రాయమైన పదార్థం, ఇది నీ భార్యలకు ఇవ్వు, వారికి పిల్లలు జన్మిస్తారు అని ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని కౌసల్యకి కొంత, కైకేయికి కొంత, సుమిత్రకి 2 భాగాలు ఇలా ఇచ్చాడు. క్రమంగా ఆ 3 గర్భవతులయ్యారు. కాలానుగుణంగా కౌసల్య నుంచి జన్మించినవాడు రాముడు, విష్ణువు స్వయంగా. కైకేయి నుంచి భరతుడు, సుమిత్ర నుంచి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు, వాడు కూడా ద్వితీయ పాయస భాగం వల్ల. బాల్యం. రాముడు చక్కని పిల్లవాడు. అతడి ముఖంలో ఓ ప్రకాశం. అతడిలో మాధుర్యం, సౌమ్యత్వం, ధైర్యం, వినయం అన్నీ ఉన్నవి. లక్ష్మణుడు చిన్ననాటి నుంచి రాముడిని విడిచిపెట్టడు, అతడి కోసం అన్నింటినీ త్యాగం చేస్తాడు. అదే విధంగా శత్రుఘ్నుడు భరతుడికి ప్రాణసకుడు. వీరిలో అందరికంటే పెద్దవాడు రాముడు. రాముడు ఓ దివ్యమైన పిల్లవాడు. గురుకుల విద్యలను, ధనుర్విద్యను, నీతి, ధర్మాన్ని నేర్చుకుంటాడు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దశరథుని ఆశ్రమానికి వచ్చి రాక్షసులు తాపసులను హింసిస్తున్నారని చెప్పారు. ఆయన రాముడిని తనతో పంపమని కోరారు. రాక్షస సంహారం. దశరథుడు మొదట ఒప్పుకోలేదు, కానీ వశిష్ఠుడు నచ్చజెప్పి పంపించాడు. రాముడు, లక్ష్మణుడు మహర్షితో పాటు బయలుదేరారు. ఆమె ప్రయాణంలో తాటక, సుబాహు, మరీచుడు వంటి రాక్షసులను సంహరించాడు. విశ్వామిత్రుడు రాముడికి బ్రహ్మాస్త్రాలు సహా అనేక దివ్యాస్త్రాలు నేర్పించాడు. సీతా కళ్యాణం. ఆ తర్వాత జనకపురికి వెళ్లి అక్కడ రాజా జనకుడు చేసిన స్వయంవరంలో శివధనస్సును ఎత్తి విరచాడు రాముడు. దానివల్ల జనకుడి కుమార్తె సీతాదేవి రాముడిని వరించుకుంది. ఇద్దరి పెళ్లి ఎంతో వైభవంగా జరిగింది. అదే సమయంలో భరతుడు, శత్రుఘ్నుడు కూడా జనకుడి చెల్లెళ్లతో వివాహం చేసుకున్నారు. అయోధ్యకు తిరిగొచ్చారు. అందరూ ఆనందంగా ఉన్నారు. రామాయణ కథ భాగం 2 వనవాసం, సీతా అపహరణం వివరంగా కథ రూపంలో. రాజ్యాభిషేకానికి సిద్ధం. రాముడు వివాహానంతరం అయోధ్యకు తిరిగి వచ్చాడు. అప్పటికే దశరథ మహారాజు గర్వంతో పులకించిపోతున్నాడు. ప్రజలందరూ రాముడి మహిమ చూసి ముచ్చటపడుతున్నారు. ఒకరోజు వశిష్ఠ మహర్షి, ఇతర రాజగురువులు సమావేశమై దశరథునికి ఇలా చెప్పారు. ప్రజలు రాముడిని రాజుగా చూడాలంటున్నారు. అతడు నీకు ఉత్తమ ఉత్తరాధికారి. ఆయనకు రాజ్యాభిషేకం చేయండి. దశరథునికి ఇది చాలా ఆనందంగా అనిపించింది. వెంటనే రాముని అభిషేకానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. కాని కోపంతో మంటలుగా కైకేయి. అయితే ఈ ఆనందానికి మబ్బులు కమ్ముకుంటాయి. కైకేయి దశరథుని 3వ భార్య, భరతుని తల్లి. ఆమెకు ఒక శుభమైన పని చేసింది. ఆమె దాసి మంతర. మంతర రాముని రాజ్యాభిషేకం జరుగుతున్న సంగతి చూసి అసూయతో ఊగిపోయింది.
వెంటనే కైకేయిని ప్రలోభపెట్టింది. నీ కుమారుడిని కాకుండా కౌసల్య కుమారుడిని రాజుగా చేస్తున్నారు. నీకు ఏమైపోయింది? ఇప్పటికైనా నీవు దశరథుని దగ్గరకు వెళ్లి నీ 2 వరాలు అడుగు. కైకేయి అసలు ఆమె రామునిపై ప్రేమగలవారే, కాని మంతర మాటల్లో పడిపోయి కోపంతో తలలెత్తింది. 2 వరాలు. కైకేయి కోపంగా కోపభరితంగా తన కోపగృహంలోకి వెళ్లిపోయింది. దశరథుడు ఆమె దగ్గరకు వెళ్లి ఏమైంది అని అడిగాడు. ఆమె గుర్తు చేసింది పురాతనంగా ఇచ్చిన 2 వరాలను. మొదటి వరంగా నా కుమారుడు భరతుడు రాజుగా కావాలి. 2వ వరంగా రాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి. దశరథుడు ఒక్కసారిగా శోకంలో మునిగిపోయాడు. అతడి నోటి మాట రావడం లేదు. అతడు మూర్ఛపోయాడు, ఏడ్చాడు, వేడుకున్నాడు. కాని కైకేయి మారలేదు. రాముని త్యాగం. ఈ విషయం రాముడికి తెలిసింది. కాని అతడు ఒక్క క్షణం కూడా నిరాకరించలేదు. ఎలాంటి కోపం లేకుండా తండ్రి మాటను గౌరవిస్తూ ఇలా అన్నాడు. ఇది నా తల్లి కోరిన వరం. నేను దీన్ని ధర్మంగా చూసుకుంటాను. నేను వనానికి వెళ్తాను. అతని త్యాగాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సీతమ్మ కూడా రాముని వెంట అడవికి వెళ్లాలని అంటుంది. రాముడు అంగీకరించకపోయినా ఆమె తప్పించి ధైర్యంగా వెళ్లేందుకు సిద్ధమవుతుంది. లక్ష్మణుడు కూడా అన్నయ్యను విడిచి ఉండలేకపోతాడు. అతడు వస్తాడు. వనవాసం ప్రారంభం. రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు వనవాసానికి బయలుదేరతారు. మార్గంలో అయోధ్య ప్రజలు వెళతారు, ఏడుస్తారు, ఆగమంటారు. కాని రాముడు ధర్మబద్ధంగా ముందుకు సాగుతాడు. చిట్టచిలకలా సీతమ్మ అడవిలో తిరుగుతుంది. కాని ఆమె హృదయంలో భయం ఉంది. లక్ష్మణుడు అన్నయ్యకి సేవ చేస్తాడు. అడవిలోని రాకాసుల్ని ఓడిస్తాడు. శూర్పణఖ విషపూరిత ప్రేమ. ఒకరోజు శూర్పణఖ అనే రాక్షసి రావణుని సోదరి పుణ్యవంతమైన శూద్ర ప్రదేశాల్లో తిరుగుతూ రాముడిని చూసి ప్రేమలో పడుతుంది. రామా, నన్ను పెళ్లి చేసుకో అని అంటుంది. రాముడు నవ్వుతూ, నేను ఇప్పటికే పెళ్లి అయ్యాను. నా అన్నయ్య లక్ష్మణుని చూసుకో. శూర్పణఖ లక్ష్మణుని వద్దకెళ్ళింది. అతను వ్యంగ్యంగా సమాధానం చెప్పడంతో ఆమె కోపంతో సీతపై దాడికి వచ్చింది. వెంటనే లక్ష్మణుడు ఆమె ముక్కును కోశాడు. రావణుడికి సోదరి చెప్పిన ప్రతీకారం. శూర్పణఖ బాధతో లంకకు వెళ్లి రావణుని దగ్గరకు వెళ్ళింది. ఓ సోదరా, నా నాసిక నశించింది. నాకజ్ఞానం చూపారు ఆ రాముడు. సీతను అడవిలో నన్ను తిడుతూ తిరుగుతున్నాడు. ఆమె అందాన్ని చూస్తే నీవు నశించేలా ప్రేమలో పడిపోతావు. రావణుడు తలలో చెరపేసుకున్నాడు. సీతని అపహరించాలి, రామునికి ప్రతీకారం తీర్చాలి. మరీచుడి మాయ. రావణుడు మరీచుడిని దగ్గరకు పిలిచాడు. మరీచుడు ఒక మాయావి. అతనిని బంగారు జింక రూపంలో మారమని చెప్పాడు. రాముడు జింకని చూసి సీత అభిలాషతో వెళతాడు. లక్ష్మణుని సీత దగ్గర ఉంచి వెళతాడు. జింకను హతమార్చిన తర్వాత రాముడు ఓ సీత అని కేక వేస్తాడు. అదే మాయాధ్వని. సీత రామునికి ప్రమాదమన్న భయంతో లక్ష్మణుని పంపుతుంది. అది రావణుడి కోసం ఎదురుచూసిన సమయం. సీతాపహరణం. సీత ఒంటరిగా ఉన్నప్పుడు రావణుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి భిక్షాందేయం అన్నాడు. సీత బయటకు వచ్చిన వెంటనే రావణుడు తన అసలు రూపంలో మారి సీతను ఆకాశంలో ఎగరేసుకెళ్లాడు. జటాయువు వీరమరణం. జటాయువు అనే పక్షిరాజు రాముని మిత్రుడు రావణుడిని అడ్డగించి యుద్ధించాడు. కాని రావణుడు అతడి రెక్కలు కోసేశాడు. జటాయువు రాముడికి రావణుడే అపహరించినట్టు చెబుతూ చనిపోతాడు. సీత కోసం అన్వేషణ. రాముడు, లక్ష్మణుడు అడవుల్లో తిరుగుతూ సీత సీత అని వెతుకుతుంటారు. మార్గంలో శబరి ఆశ్రమానికి వెళ్తారు. ఆమె భక్తితో రాముని సేవ చేస్తుంది. ఆమె చెప్తుంది కిష్కింధకు వెళ్ళమని. అక్కడ వానరులు ఉన్నారు. వారి సహాయంతో సీత కనిపిస్తుంది.